తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం రాజీవ్ నగర్ చెందినటువంటి ఎల్లంపల్లి లక్ష్మి అనే మహిళ తన బిడ్డల భవిష్యత్తు కోసం సంపాదన కోసం అనేసని ఊరు కాని ఊరు దేశం కాని దేశం వెళ్ళింది, కోవిడ్కి వెళ్ళింది. అయితే ఏదైతే వెళ్ళినటువంటి లక్ష్యం ఒకటైతే అక్కడ పరిస్థితులు ఆమెను ఇవాళ తీవ్ర విషాదంగా మిలుస్తున్నాయని చెప్పాలి. ఏదైతే చెప్పిన పని కాకుండా అనేక రకాలైన పనులు చేయించుకుంటూ సరే టయానికి తిండి పెట్టకుండా ఎడారిలో వేస్తూ అక్కడ తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేస్తూ అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పి ఆ మహిళ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రశ్నిస్తే నేను మా ఊరికి వెళ్ళిపోవాలనేసి అని అడిగితే అక్కడున్న ఏజెంట్లు కావచ్చు, ఆమె ఎవరి ద్వారా తెలియదో వాళ్ళు ఆమెను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉందనేసి అని కూడా ఆమె వీడియోలో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. 2 లక్షలు కట్టి నువ్వు వెళ్ళొచ్చు అనేసి అని అక్కడ బెదిరిస్తున్నట్టుగా కూడా ఆ బాధితురాలు వీడియోలో చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ వీడియో చూసినటువంటి ఆ బిడ్డలు, ఆమె బాధితురాలి బిడ్డలు సైతం కన్నీరు మున్నీరు అవుతున్నారని చెప్తున్నారు, భయపడుతున్నారనే చెప్పాలి. ఏదైతే మా కోసం వెళ్ళినటువంటి మా అమ్మ ఆమెను చూస్తుంటే మాకు భయం వేస్తుంది. ఎవరైనా అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు స్పందించి మా తల్లిని మా ఇంటికి చేర్చండి అనేసి వేడుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఆ తల్లికి క్షేమంగా తిరిగి రావాలని చెప్పేసి, వస్తుందని చెప్పేసి, వచ్చే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి పదే పదే ఆ బాధితురాలి బిడ్డలు అయితే వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆమె అనేక రకాలుగా అక్కడ మానసిక క్షోభకు గురవుతున్నాను, ఎలాగైనా నన్ను బయట పడేయండి అంటూ కూడా కనీసం ఆమెను బాధని వ్యక్తపరచుకోవడానికి, గట్టిగా చెప్పుకోవడానికి కూడా ఆ వీడియోలో మనం చూస్తున్నాం, భయపడుతుంది. వాయిస్ కూడా గట్టిగా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇంత నిదానంగా మాట్లాడుతూ నా యొక్క సిచ్యువేషన్ అర్థం చేసుకోండి, దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒకటి చేసి నన్ను తిరిగి ఇండియాకి రప్పించే విధంగా మార్గాలు ఏర్పరచాలని చెప్పేసి అటు అధికారులను బాధితులను కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదే తరుణంలో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కొంతమంది తెలుగు ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి వాళ్ళు కూడా కన్సల్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసు వారు ఇటు ఇప్పటికే ఆమెని తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నాల్లో భాగంగా అన్వేషిస్తున్నారనేసి అని కూడా ఆ మార్గాలు అన్వేషిస్తున్నట్టుగా కూడా మన సమాచారం అందుతుంది. అయితే ఆ మహిళ తిరిగి ఆ బిడ్డల చెంతకు క్షేమంగా చేరుకోవాలనేసి అని కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటూ బాధను వ్యక్తం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. పవర్ టు స్టూడియో. ప్రభుత్వ అధికారులకు తెలుపుతున్నాను, నా పేరు లక్ష్మి. నమస్తే సార్, నాకు సాయం చేయండి. నేను కోయేట్లో ఇరుక్కుపోయినాను. 2.5 లక్షలు కడితే కానీ నన్ను ఇంటికి పంపనంటున్నారు. నన్ను గదిలో పెట్టేస్తున్నారు. ఆమె ఉండే ఇంట్లో నన్ను పెట్టున్నారు. ఇప్పుడు నా పరిస్థితి, ఫస్ట్ ఇంట్లో పెట్టిన ఇల్లు నన్ను అతి ఘోరంగా కొట్టారు. నన్ను ఎందుకు కొట్టారంటే పిల్లోడికి మతి స్థిమితం సరిలేదు. ఆ పిల్లోడు వెంటే తిరుగుతూనే ఉండాలి. నాకు కాళ్ళు పీకుతూ ఎక్కువగా నొప్పులు వచ్చేసింది. ఆ టయానికి అన్నం లేదు, తిండి లేదు, నిద్ర సరిపోలేదు. నాకు దానివల్ల ఒళ్ళు పాడైపోయింది. కడుపు నొప్పి, యూరిన్ రెడ్ కలర్లో వస్తూ కడుపు నొప్పి ఎక్కువైపోయింది, ఒళ్ళు నొప్పులు ఎక్కువైపోయింది. నేను ఉండలేని పరిస్థితి అయిపోయింది. అందుకని ఏజెన్సీకి ఫోన్ చేశాను, నాకు ఒళ్ళు సరిలేదు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళురా అని చెప్పాను. లేదు, నువ్వు నాటకాలు చేస్తున్నావు, ఏమైంది కనుక అనేసి బెదిరించింది నన్ను ఆమె. లేదక్క, నాకు టైం ఫుడ్ లేదు. మధ్యాహ్నం ఒక పూటే అన్నం, పొద్దున్న ఏమీ లేదు, నైట్ ఏమీ లేదు. మధ్యాహ్నం ఒక పూటే ఆ అన్నం కూడా ఈరోజు వండిన అన్నం రేపు పెడతారు, ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసి పెడుతున్నారు. ఈరోజు అన్నం నాకు పెట్టడం లేదు. ఇది నా పరిస్థితి. 13 రోజులు ఓర్పు పట్టాను, అయినా నాకు నిలిసే సగనం లేకైపోయింది. ఒళ్ళు పాడైపోయింది, ఒళ్ళు బాగాలేకుండా వచ్చేసింది. కడుపు నొప్పి, కడుపు నరాలు తీసేసాయి. రక్తం ఎర్రగా పడుతుంది. యూరియన్ పోసే చోటు రక్తంలాగా వస్తుంది. నాకు యూరియన్ రాలేదు, అలా అయిపోయింది. ఆమెకి చెప్పాను, ఏజెంట్ అమ్మకి అర్థం చేసుకోలేదు. సరే అనేసి నేను సొంటి కాపీ తాగడానికి కోసరం వెళ్ళి వేడి చేసుకొని పిల్లోడు వెనకాల తిరిగి తాగుతున్నాను. అలా పిల్లోడు వెనకాల తిరిగి తాగొద్దు, పని మనిషిని పంపి అని చెప్పింది. పని మనిషికి చెప్పాను, చూసుకోననింది. ప్రతిసారి మీరు చెప్తే కానీ రావరు, పని వాళ్ళు సాయం చేయరు నాకు. అందుకే నేను ఇంకా పెట్టుకుని పిల్లోడిని చూసుకుంటూ తాగుతున్నాను అన్నాను. దానికి ఆమె నన్ను కొట్టడానికి వచ్చింది. అందుకోసం నేను ఉండను, ఎలా అవుతే
నాకు పాస పోసుకునే అవకాశం లేదు, అన్నం తినే అవకాశం లేదు, కనీసం నాకు స్వేచ్ఛ లేదు, ఇంటికి ఫోన్ చేసుకోవడానికి కూడా లేదు. ఫోన్ కూడా నేను పక్కన పెట్టేసి పిల్లోడిని చూసుకుంటున్నా, కానీ విశ్వాసం లేకుండా బిహేవియర్ చేస్తున్నారని బాధేసింది. నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను, ఆఫీస్కి అప్పచెప్పండి అని చెప్పాను. నిన్న ఆఫీస్కి అప్పచెప్పాను, నాకు నచ్చిన ఇంటికి ఇస్తాను, నిన్న ఆఫీస్కి అయితే పంపి నేనని మాట్లాడింది. ఇంటికి వెళ్ళాను. సరే అనేసి నేను కాళ్ళ వెళ్ళబడ్డాను. నన్ను పంపించాను మేడం, నీకు దండం పెడతానని చెప్పాను. సరే పైకి పోయి లగేజ్ సర్దుకొని రమ్మని పంపించింది. పైకి వెళ్ళాను, లగేజ్ సర్దుకున్నాను, కిందకి దిగి వచ్చాను. 2వ ఫ్లోర్లో ఇచ్చారు మాకు ఉండడానికి రూము. సర్దుకొని కిందకు వస్తే బీగాలు వేసేసారు డోర్కి. బయటికి రాకుండా తట్టి మళ్ళీ వాళ్ళ కూతురు వచ్చి తీసింది. ఇక్కడే ఉండు, మామ బాబు వస్తున్నారని చెప్పింది. సరే అని అక్కడే ఉన్నాను. వచ్చారు, పైకి పోదా అన్నారు. సరే ఏమని అడిగాను, రా అన్నారు. సరే అని వెళ్ళాను. లగేజ్ కింద పెట్టేసి పైన రూమ్లో వేసి కొట్టారు. ఇద్దరు నన్ను కొట్టి గబ్బు చేశారు. ఖాళీ బ్రీట్గా సర్దుకుని కిందకు పోతున్నారు. నాకు భయం వేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.